కుమ్మెర పసిపాప మరణం వంటి ఘటనలో పోలీసుల తీరుపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుందా అంటే తగ్గుతోంది. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అని 74% మంది, చట్టం తన పని తాను చేస్తుందని 16% మంది, ప్రభుత్వ జోక్యం వల్లనే న్యాయం జరగడము అనేది 9% మంది. సో ఈ రకంగా వీళ్ళు 16, 9, 74% మంది ఈ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, బాధితుల పక్షాన కాకుండా దుర్మార్గుల పక్షాన ఉంటున్నారు. ఈ పసిపాప మరణం కేసులో పోలీసుల తీరుపైన ప్రజల్లో ఈ రకంగా రోజు రోజుకు నమ్మకం తగ్గిపోతుంది. సో తెలంగాణ పోలీసు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ పోలీసుల వ్యవస్థ ఎప్పటికి ఉంటుంది, ప్రభుత్వాలు నిరంతర ప్రక్రియ. ఈరోజు ఈ చిన్నపిల్ల విషయంలో కూడా మానవత్వాన్ని మరిచి వ్యవహరిస్తే రేపు చరిత్రలో ఎప్పటికీ ఆ మచ్చ ఉండిపోతుంది. రేపు వచ్చే ప్రభుత్వాల్లో ఖచ్చితంగా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అది ప్రజా కోర్టులో అనుభవిస్తారా, ప్రభుత్వ కోర్టులో అనుభవిస్తారా? పోలీసులు ఏమి అతీతులు గారు, కాకి చొక్క వేసుకోగానే వాళ్ళకేమీ అతీతమైన శక్తులు రావు. కనీసం ఆ ప్రమాణం చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఆ బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు ఈరోజు ఎట్లా తయారయ్యారంటే, మొత్తం దుర్మార్గులకు వంతపాడుతూ డబ్బులను ఎనికేసుకుంటూ బాధితులను మరింత అవమానాలకు గురి చేస్తూ వాళ్ళు ఏకపక్షంగా ఉన్నారు. జనం అభిప్రాయం కూడా అదే ఉన్నది. ఇది కుమ్మెర సంఘటనకు సంబంధించి.